ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి ఉదయకాలం శుభములండి. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ఎవరు ఈ మాట చెప్తున్నారు అంటే మోషే. మోషే ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను అందరినీ కూడా విడిపించుకొని తీసుకొని వస్తూ ఉన్నాడు. కానానికి వీళ్ళ యొక్క యాత్ర సాగుతూ ఉంది. అయితే కానానికి వెళ్దామని ఐగుప్తులో నుండి వీళ్ళు బయటకు రాగానే అక్కడ ఫరో హృదయం కఠినపరచబడింది. ఇప్పుడు ఫరో అంటున్నాడు, అయ్యో వాళ్ళని ఎట్లా వదిలేసిండ్రు మీరు అని చెప్పేసి మళ్ళీ తిరిగి వాళ్ళని పట్టుకోవాలన్న ఉద్దేశంతోనే వెనుక నుండి గుర్రములను రథములను సిద్ధం చేసుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే ముందుకు పోయేసరికి ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే శత్రు సైన్యం ఉంది. వీళ్ళకి ఎంత ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితి అనమాట. ఎటు తప్పించుకోలేరు. ఇటు ముందుకెళ్ళినా సముద్రంలో పడి చచ్చిపోతారు, వెనకకి వెళ్తే శత్రువుల చేతిలో చనిపోతారు లేదా బానిసలు అవుతారు. ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు ఏం చేస్తుందంటే మోషేకి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు. ఎందుకయ్యా మాకు అక్కడ ఏమి లేదని నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చినావు, మాకు అక్కడ సమాధులు లేవనుకున్నావా, అక్కడ ఇండ్లు లేవనుకున్నావా, మాకేం లేదని నువ్వు పట్టుకొచ్చినావు అసలు అని చెప్పేసి ఇప్పుడు ఈయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా అండి, మంచి చేయాలని అనుకున్న సమయంలో మనకి కొన్నిసార్లు ఏమైతే తెలుసా, ఆ మంచి చెడైపోతుంది. ఇక్కడ మోషే కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన భూమి అంతటిలో కూడా ఆయన మిక్కిలి సాత్వికుడు అని దేవుని వాక్యం ఉంది. నిజంగా ఆయన సాత్వికత్వంతో వాళ్ళందరూ ఆయన పైన తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన మట్టుకి దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా మరి మా పరిస్థితి ఇట్లుంది, ఏం చేయాలని అంటే అప్పుడు దేవుడు ఆయనతోని చెప్పమన్న మాట ఇది. ఎందుకంటే అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయి రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ఇప్పుడు మోషే బలపరుస్తూ ఉన్నాడు, ఆయన నాయకుడు కాబట్టి అంటున్నారు. మీరు ఎందుకు భయపడుతున్నారు, అనవసరమైన టెన్షన్లు పెట్టుకుంటున్నారు. మీరు భయపడొద్దు, దేవుడే మీ పక్షం నుండి వారితో యుద్ధం చేస్తారు. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆయనే వారితో యుద్ధం చేస్తాడు, మీరు భయపడకండి అని చెప్పేసి ఆయన వారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. అయిన తర్వాత ఈ మోషే వెళ్ళి మొరపెడుతున్నప్పుడు మోషేతో దేవుడు అంటాడు, ఎందుకు మొరపెడుతున్నావు మోషే, నువ్వు మొరపెట్టకు లే అని అంటాడు. విచిత్రం ఏంటయ్యా అంటే